నమస్తే, వెల్కమ్ టు బీడీడీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే హెచ్చరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. బుడమేరుకు మళ్లీ వరద, లోకేష్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు. మేడారం అడవుల్లో ఘోర విపత్తు, కుప్పకూలిన 50,000 అరుదైన జాతి వృక్షాలు. వరదలు అడ్డుకోవడంలో విఫలం, 30 మందిని ఉరి తీయించిన నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్. పారాలింపిక్స్ లో భారత్ కు పథకాల పంట, 20కి చేరిన మెడల్స్. ఒక్కరోజే దేశానికి 5 మెడల్స్ అందించిన ఆటగాళ్లు. వరుస లాభాలకు బ్రేక్, నష్టాల బాటలో దేశీయ సూచీలు. హుజూర్ నగర్ పట్టణంలోని శివాలయం సమీపంలోని కాలనీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మంత్రి మాట్లాడారు. వర్షాల వల్ల జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మంత్రితో మాట్లాడుతూ చెరువు కట్ట వెంట నిర్మించిన కాలువల వల్లే ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దీంతో ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. సస్పెండెడ్ నౌ. ఇక్కడ ఉన్న ఏఈ శ్రీనివాస్ సస్పెండ్ చేయండి. అతని నెగ్లిజెన్స్ వల్ల జనానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, సార్ 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 కీసర ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అందజేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ పెళ్లిళ్లు చేసుకుని సంవత్సర కాలం పాటు ఎదురు చూస్తున్న కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ప్రజలకు ఇవాళ ఇవ్వడం జరిగిందని, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభించినప్పుడు పెళ్లి పందిరిలోనే చెక్కులు అందజేయగలిగితే ఆడపిల్లల తల్లిదండ్రుల మీద భారం పడే ఆస్కారం ఉండదని, ఆనాడు నిర్ణయం చేసిన ఆ విధంగా అమలు అయితే బాగుండే ఆస్కారం ఉంటుందన్నారు. కొత్త ప్రభుత్వం ₹1,00,000 తోడుగా తులం బంగారం ఇస్తామని చెప్పిందో బంగారం కూడా అమలు చేస్తే బాగుంటుందని మహిళలు అందరూ కూడా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. పెళ్లిళ్ళు చేసుకొని సంవత్సర కాలంగా ఎదుర్కొస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రజలకు ఇవాళ పంచడం. కళ్యాణ లక్ష్మి ఈ కార్యక్రమం లాంచ్ అయినప్పుడు నాడు పెళ్లి పందిరిలోనే చెక్కు కనుక అందించగలిగితే ఆడపిల్ల తల్లిదండ్రుల మీద భారం పడేటువంటి ఆస్కారం ఉందనేది ఆనాడు మేము భావిస్తాం. కానీ అది ఆ విధంగా అమలైతే బాగుండేటువంటి ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కొత్త ప్రభుత్వం ఈ ₹1,00,000 తోడుగా ఇంకా తుల బంగారం ఇస్తామని చెప్పింది కాబట్టి ఆ తుల బంగారం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తే బాగుంటుందని మహిళలంతా కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా కళ్యాణ లక్ష్మి ఈ ₹1,00,000 కానీ రేపు వచ్చేటువంటి తులం బంగారం కానీ ఆడపిల్లల పెళ్లిళ్ళలో గొప్పగా తోడ్పాటు అందిస్తుందని చెప్పి భావిస్తారు. వర్షాలతో లక్షల ఎకరాల పంటలు కొట్టుకుపోయి అనేక ఎకరాలలో పంటలు మునిగిపోయి చివరికి భూమి కూడా కోతకు గురై అన్నదాతలంతా కూడా కన్నీళ్ళు పెడుతున్న ఈ సందర్భంలో ప్రభుత్వం తూతూ మంత్రంగా కాకుండా ఆ రైతాంగానికి వెంటనే అసెస్మెంట్ చేసి పంటలు కొట్టుకుపోయిన వాళ్లకు, పంటలు మునిగిపోయిన వాళ్లకు, భూములు కొట్టుకుపోయిన వాళ్లకు తక్షణమే
ఆర్థిక సాయం అందించాలని చెప్పి కోరుతున్నాం. నెంబర్ 2, ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు చెప్పారు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేకలు, గొర్రెలు, కోళ్ళ ఫారాలు, తర్వాత పశు సంపద ఎక్కడ పుట్టుకుంది వాటి పట్ల కూడా సంపూర్ణంగా వాళ్ళు మొత్తం లైవ్ స్టాక్లు దివాళ తీసేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మళ్ళీ బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకు వెసులుబాటు కలగాలంటే అసెస్మెంట్ చేసి వాళ్ళకు నష్టపరిహారం కలిగించాలని చెప్పి రెండో డిమాండ్ చేస్తుంది. మూడవది, ఇవాళ ఇల్లు కొట్టుకుపోయింది. ఇలా ఇల్లు సంపూర్ణంగా మునిగిపోయాయి. దొంగలు పడతారని ఒక వస్తువు ఉంటే ఒక వస్తువు పోతుంది తప్ప ఇలా మునిగిపోయినటువంటి ఇళ్లలో కట్టుబట్టలతో బయటకు వచ్చింది. కాబట్టి వాటికి తూతూ మందిగా 12,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చి ఇంత కిరోసిన్ ఇంత బియ్యం ఇచ్చే కార్యక్రమం కాకుండా వాళ్ళ ఇళ్లల్లో ఇలా టీవీలు కాలిపోయినాయి, ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి, అనేక రకాల వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి. కాబట్టి అసెస్మెంట్ చేసి వాళ్ళకు కూడా కుటుంబ పరంగా వాళ్ళ కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎవరి అయితే శాశ్వతంగా ఈ కాలువలలో మునిగిపోయాయో, వాగులలో మునిగిపోయాయో వాటిని సర్వే చేయించి వాళ్ళకు దూర ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తే వాళ్ళకు వెసులుబాటు ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ వరదల సందర్భంగా ఎక్కడెక్కడైతే రోడ్డు కొట్టుకుపోయినాయో, ఎక్కడెక్కడైతే మొత్తం చెల్లు పడిపోయాయో యుద్ధ ప్రాతిపదిక పైన అవన్నీ సమస్యలు పరిశీలించాలని. ఆంధ్రప్రదేశ్లో 4 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు కుండపోతగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు నరక యాతన పడుతున్నారు. ఏపీ ప్రజలు సహాయక చర్యలను ముమ్మరం చేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద బాధితులకు ధైర్యం చెబుతున్నారు. మంత్రులు కూడా బాధితులకు అండగా నిలుస్తున్నారు. 4.5 గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఈరోజు విస్తృతంగా పర్యటించారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీల ద్వారా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. భవానీపురం నుంచి సితారా సెంటర్, కబేలా సెంటర్, జక్కంపూడి, బాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, సున్నా, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. వరద బాధిత ప్రాంతాల్లో అందుతున్న సాయాన్ని పర్యవేక్షించి ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చెప్పారు. దాదాపు 22 కిలోమీటర్ల మేర జేసీబీ పైనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించారు. అదే మరిగా కొండే బాధితులు కోరుతున్నా, మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు. అందరికీ న్యాయం చేస్తాం. ఇప్పటికే మీరు చూశారు, 3వ రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడు రాలేదు. కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేసామో మీరు చూశారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక 4.5 గంటలు ప్రొక్లైన్లో వెళ్ళానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు. నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు, కానీ హెలికాప్టర్లు వెళితే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది. డెప్త్కి పోలేం. డెప్త్కి పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు. అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను. రిమోట్ ఏరియాస్కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు. అవన్నీ కూడా స్టడీ చేశాను. ఆ విషయాలని మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను. మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం గ్యారప్ అయ్యారు. రేపు ఎల్లుండో మీకు చాలా వరకు నార్మల్సీ తేవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం, తీసుకొస్తాం. హైడ్రా చీఫ్ రంగనాథ్ నాకు బాగా క్లోజ్. 20 లక్షలు ఇస్తే హైడ్రా బుల్డోజర్లు మీ నిర్మాణాల జోలికి రాకుండా చూస్తా, లేదంటే కూల్చేయిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక కార్యకర్తని, సామాజిక సేవకుణ్ణని చెప్పుకుంటూ విప్లవ్ సిన్హా అనే వ్యక్తి అమీన్పూర్ లో బిల్డర్లను బెదిరించాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే మీడియాలో మీ నిర్మాణాల గురించి అసత్యాలు రాయించి హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో బిల్డర్లు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రంగనాథ్ స్పందించారు. హైడ్రా పేరుతో కానీ అధికారుల పేరుతో కానీ బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. చెరువుల ఆక్రమణలను తొలగిస్తూ ప్రజల అభిమానం చూరగొన్న హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని చెప్పారు. హైడ్రా విభాగాన్ని నీరుగార్చేలా చేస్తున్న అధికారులను తప్పుదో పట్టించాలని ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తమ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులను, ఏసీబీ అధికారులను సంప్రదించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కర సమయం
సమయంలో వరద సహాయక కార్యక్రమాలకు తన వంతుగా ప్రభుత్వానికి 1 కోటి సాయం ఇస్తానని డిప్యూటీ సీఎం ప్రకటించారు. 1 కోటి చెక్ను బుధవారం సీఎం చంద్రబాబును కలిసి అందిస్తానని ప్రకటించారు. ప్రధానంగా వరద ప్రాంతాలకు తాను వస్తే ప్రజలకు సహాయక చర్యలకు ఇబ్బందులు వస్తాయని, తాను అడ్డమైపోతానని అధికారులు చెప్పారని, అందుకే తాను వారి సూచనల మేరకు ఆగిపోయానని డిప్యూటీ సీఎం వెల్లడించారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తానన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయపడాలే తప్ప ఇబ్బందులు సృష్టించకూడదన్నదే తన అభిమతమని చెప్పారు. తాను వ్యక్తిగతంగా కనిపించకపోయినా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి పనిచేస్తున్నానన్నారు. నేను ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాను. ప్రజలకు ధైర్యం చెప్పడానికి ఒకసారి రోడ్డు మీదకు వెళ్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. రెస్క్యూ ఆపరేషన్లకు ఇబ్బందులు రాకూడదని నేను ఆగిపోయాను. కొందరు అనాలి కాబట్టి అంటున్నారు అని పవన్ వ్యాఖ్యానించారు. అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కాల్ వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చట్టపాయిస్తున్నాను అంత విషయం లేదు. కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి, కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తున్నాను. సార్ 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ వెళ్ళని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు. బాధితులను పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యత లేకుండా ఎందుకు అది ఏంటంటే అనాలి కాబట్టి అంటమే తప్ప ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. అంటే అట్లా కదా సార్, ధైర్యం చెప్పడానికి రాలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా మీ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నేను మొన్న పింఛా డ్యామ్ దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉంటాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్నది ఒకటే నన్ను, ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాను, అంతమించి వేరే అవ్వలేదు. బెల్ట్ షాపుల నిర్మూలనను పటిష్టంగా నిర్వహించిన గ్రామస్తులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సన్మానించారు. మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండల కచ్చలారపురం గ్రామంలో ఎమ్మెల్యే సూచనల మేరకు బెల్ట్ షాపులను సంపూర్ణంగా నిర్మూలించినందున గాను ఆ గ్రామంలోని కమిటీ సభ్యులను శాలువాతో సన్మానించారు. వెంటనే గ్రామాభివృద్ధికి 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. మునుగోడు మండలం జక్కలవారిగూడెం గ్రామస్తులను కూడా శాలువాలతో సన్మానించి వెంటనే అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. బెల్ట్ షాపులను నిర్మూలించిన గ్రామాలకు మొదటి ప్రాధాన్యతగా అభివృద్ధి నిధులు కేటాయిస్తానని, గతంలో చెప్పిన విధంగానే బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామస్తులను పిలిపించుకుని గౌరవంగా సన్మానించి అభివృద్ధికి నిధులు కేటాయించారు. బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. మీటింగ్ పెట్టిరా, ఇల్లు తిరిగిందా, అంతకుముందు ఎన్ని షాపులు ఉండేది మీ ఊళ్ళో? 2 బంద్ అయినాయి. ఏమేం కావాలని పెట్టమని చెప్తున్నాం కదా, ఎన్ని షాపులు బంద్ చేసిన ఊళ్ళలో అడిషనల్గా 10 లక్షలు ఇస్తాం, అట్లా పని చేస్తారు చూద్దాం. తీస్తున్నావారా ఎందుకు మాట్లాడతాం? ఓకే సార్. అకాల వర్షాల వల్ల మళ్లీ బుడమేరుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో బుడమేరుకు గండ్లు పడిన ప్రదేశంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలకు అధికారులు ఉపక్రమించారు. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకి 3 చోట్ల గండ్లు పడ్డాయి. 200 మీటర్ల మేర గండ్లు పడటంతో కవులూరు, ఈలప్రోలు, రాయనపాడు, సింగినగర్ మీద బుడమేరు విరుచుకుపడింది. వరద ఉధృతి తగ్గడంతో ఇరిగేషన్ అధికారులు గండ్లను పూడుస్తున్నారు. గండ్లు పడడానికి ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మట్టి
తవ్వకాలేనని రైతులు అంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుడమేరు కుడి ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి నారా లోకేష్ అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించడానికి బుడమేరు వద్దకు లోకేష్ బయలుదేరి వెళ్లారు. మంత్రి లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ రోజు వరద బాధితులకు ఉదయమే ఇళ్లకు వెళ్లి 1200 మంది టీడీపీ కార్యకర్తలు టిఫిన్ పాలు అందజేశారు. వరద ప్రభావానికి గురైన 36 వార్డుల్లో మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టానికి తమ వంతు బాసటగా నిలిచి తమ ఒక్కరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో ఉద్యోగ జేఏసీ సభ్యులు కలెక్టరేట్ లో కలిసి తమ వంతు సాయంగా ఒకరోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నామని జేఏసీ సెక్రటరీ శ్రీనివాసరావు, చైర్మన్ జగదీశ్వర్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ పొద్దున 9 గంటలకు ఏర్పరచుకొని చాలా మంది ప్రజలు ఇబ్బందికరంగా వరదల్లో కొట్టపోయే పరిస్థితులను చూశాం. ఖమ్మంలోనైతే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇంతకుముందు మేము చూస్తుంటే చాలా చెరువులు తెగిపోయినాయి, చాలా కుంటలు తెగిపోయినాయి, అలాగే రోడ్లు కూడా చెడిపోయినాయి. ఈ సందర్భంలో మా జేఏసీ అన్ని భాగస్వామ్య పక్షాలు అందరూ 205 సంఘాలు ఇలా అందరూ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలి. ఎందుకంటే ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉంటుంది, ఇలా ఉద్యోగంలో ఉంటాం. మరి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఉద్యోగంగా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే ఉద్దేశంతో, అలాగే ఇలా పని గంటలకు వీలు లేకుండా మా ఉద్యోగులు శ్రమిస్తున్నారు, కానీ ఆర్థికంగా కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒకరోజు మూల వేతనాన్ని ఇవ్వడానికి జేఏసీ నిర్ణయించుకున్నది. ఇందులో ఉద్యోగులు, అలాగే గెస్టెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు, క్లాస్ 4 అవుట్ సోర్సింగ్ అందరూ మొత్తం యావత్తు తెలంగాణ ఉద్యోగులందరూ ఏకతాటిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వానికి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి సహాయ నిధి కొరకు, అంటే సాయం వృత్తాపక్తిగా ఉంటుంది ప్రభుత్వానికి. ప్రభుత్వంలో మేము కూడా ప్రజల్లో భాగస్వామ్యం కావాలి, ప్రజలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక్కరోజు మూల వేతనాన్ని 130 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వడానికి నిర్ణయించుకొని అలా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ కమ్యూనిటీ పక్షాన ఉద్యోగ గెస్టెడ్, ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్య, పెన్షనర్స్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఒక కమ్యూనిటీ కాదు, యావత్ ఉద్యోగ కమ్యూనిటీ పక్షాన సుమారుగా 6,50,000 మంది ఉద్యోగులు స్కేల్ ద్వారా ఉన్నారు. పెన్షనర్స్ తో కలుపుకొని మొత్తంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రొవైడ్ 10 లక్షల కుటుంబాల నుంచి మేము ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ కలిసి ఒక్కరోజు మూల వేతనం అంటే 6,50,000 మంది ఉద్యోగులు ఇటు సుమారుగా 2,000 అంటే 130 కోట్ల రూపాయల అమౌంట్ ని, అది మాది వృతాభక్తిగా చిన్న అమౌంట్ కావచ్చు, ముఖ్యమంత్రి గారి నిధికి తెలంగాణ ప్రజల కొరకు మేము ప్రజల్లో భాగం, ప్రభుత్వంలో భాగం. ఒక పక్క విధులలో డే అండ్ నైట్ అవిశ్రామంగా 10 గంటలు ఎక్కువ పనిచేస్తూ అటు రోడ్స్ కావచ్చు, కూలిపోయిన ఇళ్లకు కావచ్చు, ప్రతిదీ మా అధికారులు, మా ఉద్యోగులు, మా కింది లెవెల్లో ఉన్న వర్కర్స్ దగ్గర నుంచి అందరూ కూడా పూర్తిగా ప్రభుత్వానికి మాన తెలంగాణ ముందు పునరావాసం కల్పించాలని చేస్తూ దానికి చేదోడు వాదనగా 130 కోట్లు సుమారుగా ఈరోజు ఇవ్వడం జరిగింది. కానీ మాకు ముఖ్యమంత్రి గారి ద్వారా ఇక్కడికి వచ్చాక మేము ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యమంత్రి గారు స్వయంగా మనకు చాలా ఉన్నాయి మన డిమాండ్స్ అన్ని కూడా మనం విపులంగా సెక్రటరియట్ లో కూర్చొని అందరినీ పిలిచి ప్రశాంతంగా మనం చర్చించుకుందాం. ఇది విపత్కర పరిస్థితిలో మీరు ఇచ్చింది, ఇది చాలా సంతోషం. ఇట్లా ముందుకు రావాలి.
అకాల వర్షాల వల్ల మళ్లీ బుడమేరుకు వరద ప్రవాహం పెరిగిందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం మాట్లాడుతూ మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారుజామున మైలవరం ఎగువ ప్రాంతమైన ఖమ్మం ఏరియాలో వర్షాలు పడటం వల్ల బుడమేరుకు 10,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుందన్నారు. కొండపల్లి శాంతినగర్ ఎర్రబడ్డి వద్ద ఉన్న చెరువు కట్ట కూడా తగ్గిందన్నారు. దయచేసి చెరువుల గొండ్లను తక్షణమే పూడ్చాలని విజ్ఞప్తి చేశారు. అలానే బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాను గొల్లపూడి మార్కెట్ యార్డులో ఉన్నానని అన్నారు. జగ్గంపూడి కాలనీలోని వరద బాధితులకు ఆహారాన్ని పంపించే పనిలో నిమగ్నమై ఉన్నానన్నారు. అత్యవసరమైతే తనకు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి మన నియోజకవర్గ పరిధిలో అట్లాగే పైన ఖమ్మం జిల్లా పరిధిలో కూడా కొద్ది వర్షాలు పడినందువల్ల మళ్ళీ బుడమేరుకి దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఆకస్మికంగా 10,000 క్యూసెక్కులు దగ్గర నీరు రావటం జరుగుతూ ఉంది. కొంచెం దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలు మీ దగ్గర గండ్లు పడకుండా చూసుకోవాలి. ఇప్పుడే కొండపల్లిలో ఉన్నటువంటి ఎర్ర బ్రిడ్జి దగ్గర ఉన్న చెరువు దిగటం జరిగింది. అట్లాగే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఎట్లాగో దిగినాయి నీళ్లు వృధాగా పోతూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ వచ్చే పడే వర్షం పైనుంచి వచ్చేదైనా వరద ఉన్నందువల్ల కొత్తగా చెరువులను తెగే పరిస్థితి ఉంటుందేమో దయచేసి గమనించుకోవాలి. ఇప్పుడు బుడమేరకు దగ్గర 10,000 క్యూసెక్కులు నీళ్లు వస్తున్నాయి అనేది ఒక అంచనా. కాబట్టి దయచేసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ దయచేసి అప్రమత్తంగా అండి. అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోండి. ఉన్న చెరువులను ఏ రకంగా మనం గండ్లు పూడ్చుకొని ఆపుకోవాలో దయచేసి అందరూ ఈ వీడియోల ద్వారా నేను చెప్తున్న వాటన్నిటిని అర్థం చేసుకోండి. మీకు ఏ అత్యవసరమైన అవసరం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయండి. నేను గొల్లపూడి మార్కెట్ యార్డ్లో ఉండి ఇక్కడ నుంచి ఈ ఫుడ్ సప్లైస్ కోఆర్డినేట్ చేసుకొని పంపిస్తా ఉన్నాను. ఇక్కడ గొల్లపూడిలోనే ఉన్నాను. మీకేమైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే నాకు వెంటనే తెలియపరచవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. కొల్లూరు మండలం వరద ప్రభావిత గ్రామాలు ఆవులవారిపాలెం, గాజులంక, పెసర్లంక గ్రామాల్లో కలెక్టర్ మరియు అధికారులతో కలిసి మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న సహాయక కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వెంటనే చేయాలని, గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కంటిన్యూ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. అలాగే అరవింద వారిదిపై రాకపోకలకు అంతరాయంగా ఉన్న చెత్తను ప్రొక్లైనర్ల సహాయంతో క్లియర్ చేసే పనులను దగ్గర ఉండి పర్యవేక్షించారు. వెళ్ళడానికి ఆ స్ట్రెచ్ ఒక 1 కిలోమీటర్ కొంచెం ఇబ్బందిగా చూద్దాం. నేను కూడా మాట్లాడతాను. ఇది ప్రోగ్రాంలో కూడా నేను పెడుతున్నాను. ఎందుకంటే ఇది లేకపోతే పెద్దగా చూడడానికి ఇక్కడ శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ హౌస్ లో బుధవారం భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక లోపం తలెత్తడంతో ఏదో నెంబర్ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు శబ్దం వినిపించడంతో విధుల్లో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. కాగా సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ లో అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50,000 చెట్లు నేలమట్టం అవ్వడం అధికార యంత్రాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం, సుడిగాలుల బీభత్సంతో మహావృక్షాలు సైతం కుప్పకూలాయి. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 31న సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయిగూడ్ నుండి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనేపల్లి వరకు భారీ నష్టం జరిగింది. సుమారు 15 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50,000 చెట్లు నెలకొరిగాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఈ నెల 1న పరిశీలనకు వెళ్లి చూశారు. అక్కడి దృశ్యాలను చూసి వారు షాక్ గురయ్యారు. టోర్నడో లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చివేస్తాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. భారీ వృక్షాలు సైతం నేల కొరగడాన్ని బట్టి చూస్తే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే కారణమై ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. జిల్లా ఫారెస్ట్ అధికారి రాహుల్ జావేద్ ఆధ్వర్యంలోని బృందం ఉపగ్రహ
ఉపగ్రహ డేటా భారత వాతావరణ శాఖ, ఐఎండీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC తో కలిసి పరిశీలన జరుపుతోంది. CCF ప్రభాకర్ తో కలిసి DFO మంగళవారం తాడ్వాయ్ మేడారం అడవుల్లో నేలమట్టమైన చెట్లను పరిశీలించారు. నార్త్ కొరియాను గత నెలలో వర్షాలు ముంచెత్తాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. సుమారు 4,000 మంది చనిపోయారని, 5,000 మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరితీయించారు. దేశానికి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారని, వారిని మరణశిక్ష విధించినట్లు తాజాగా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యటించారు. మోకాలు లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన కిమ్ వరద నీటిలో బోటుపై వెళ్లారు. వరదల తీవ్రతను, ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు. ఈ భారీ విపత్తు నుంచి కోలుకొని తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి 2-3 నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఇంతటి భారీ విపత్తుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ చాంగాంగ్ ప్రావిన్స్ మాజీ కార్యదర్శి సహా మొత్తం 30 మంది ఉన్నతాధికారులపై కిమ్ మరణ శిక్ష విధించారని, గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని నార్త్ కొరియా అధికారిక మీడియాను ఊటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. ప్యారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దేశానికి పతాకాలు పంట పండిస్తున్నారు. షూటింగ్ లో మొదలైన పతాకాల వేట అదే జోరులో కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశానికి 5 పతకాలు వచ్చాయి. దీంతో దేశానికి వచ్చిన పతకాల సంఖ్య 20కి చేరింది. 2021లో టోక్యోలో జరిగిన పారాలింపిక్స్ గేమ్స్ లో భారత అథ్లెట్లు 19 పతకాలు సాధించి రికార్డు సృష్టించాయి. తాజాగా ఈ రికార్డు బద్దలైంది. ఇంకా 4 పోటీల్లో భారత అథ్లెట్లు పాల్గొనాల్సి ఉండటంతో దేశానికి మరో 5 పతకాలు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియాకు 3 స్వర్ణాలు, 7 రజతం, 10 కాంస్య పతకాలు వచ్చాయి. మంగళవారం జరిగిన పోటీల్లో తెలుగు తేజం మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో 3వ స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నారు. ఇక ఆర్చరీలో పూజా ఖన్నా క్వార్టర్ ఫైనల్స్ లో వెనుదిరిగారు. జువెలిన్ త్రో అజిత్ సింగ్, సుందర్ గుర్జార్ అద్భుతమైన ప్రతిభ చూపి వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచారు. దీంతో భారత్ కు మరో రజతం, కాంస్య పతకాలు వచ్చాయి. పురుషుల హై జంప్ పోటీల్లో శరత్ కుమార్ రజత పతకం సాధించగా మరియప్పన్ దంగవేలు కాంస్య పతకాన్ని సాధించి పెట్టారు. మొత్తంగా 20 పతకాలతో ప్యారిస్ పారాలింపిక్స్ లో భారత్ 17వ స్థానంలో నిలిచింది. వరుసగా లాభాలు అందుకుంటూ దూసుకుపోతున్న దేశీయ సూచీలను బ్రేక్ పడింది. అంతర్జాతీయ పలు ఉద్రిక్తతలు, ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ సూచీల నష్టాల బాట పట్టాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలు మూటగట్టుకున్నాయి. ఆ ప్రభావం నేడు ఆసియా సూచీలపైన పడింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:50 సమయంలో సెన్సెక్స్ 516 పాయింట్ల నష్టంతోనూ, నిఫ్టీ 167 పాయింట్ల నష్టంతోనూ కొనసాగుతున్నాయి. మంగళవారం ముగింపు తో పోల్చుకుంటే దాదాపు 700 పాయింట్ల నష్టంతో 81,845 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. ప్రస్తుతం 9:50 సమయంలో 516 పాయింట్ల నష్టంతో 82,038 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా నష్టాల్లోనే కొనసాగుతుంది. దాదాపు 200 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం 9:50 సమయంలో 154 పాయింట్ల నష్టంతో 25,124 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ లో ఆసియన్ పెయింట్స్, హిందుస్థాన్ పెట్రోలియం, మ్యాక్స్ ఫైనాన్షియల్స్, బల్రాంపూర్ చిన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. FNCs, కోల్ ఇండియా, కోఫోర్స్ లిమిటెడ్, LTI, మైండ్ ట్రీ నష్టాల్లో ఉన్నాయి. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 150 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 339 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.95గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకి హెచ్చరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. బుడమేరుకు మళ్లీ వరద, లోకేష్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు. మేడారం
అడవుల్లో ఘోర విపత్తు, కుప్పకూలిన 50,000 అరుదైన జాతి వృక్షాలు. వరదలు అడ్డుకోవడంలో విఫలం, 30 మందిని ఉరి తీయించిన నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్. పారాలింపిక్స్ లో భారత్ కు పథకాల పంట, 20కి చేరిన మెడల్స్. ఒక్కరోజే దేశానికి 5 మెడల్స్ అందించిన ఆటగాళ్లు. వరుస లాభాలకు బ్రేక్, నష్టాల బాటలో దేశీయ సూచీలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.